ప్యాకెట్ పాలలో కల్తీ జరుగుతోందంటూ వస్తున్న వార్తలతో చాలా మంది ఖర్చు ఎక్కువైనా సరే నేరుగా ఆవు గేదెల నుంచి పిండినటువంటి పాలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కానీ హైదరాబాద్లో విక్రయిస్తున్న అలాంటి పాలలో చాలా కీలకమైనటువంటి బ్యాక్టీరియా, ఈస్ట్, సాల్వినాలా వంటివి కనిపిస్తున్నాయని, అవి పిల్లల పేగుల్లో ఇన్ఫెక్షన్కు, డయేరియాకు కారణమవుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. రాయల్ వెటర్నరీ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, అంతర్జాతీయ పశు సంవర్ధక పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన ఈ అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ, పివి నరసింహారావు, తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాయి. ఇక సాధారణంగా ఎక్కువ మంది వాడే ప్యాకెట్ పాలు, ప్యాస్చర్డ్ పాలు అంటే ఆ పాలను ప్యాకెట్లలో పట్టే ముందు 71.7 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు వేడి చేసి వెంటనే 4 డిగ్రీలకు చల్లబరుస్తారు. ఆ పాలను పొంగు వచ్చేదాకా కాచి తాగితే సరిపోతుంది. కానీ పశువుల నుంచి సేకరించే పాలు పచ్చిపాలు, వాటిని పాశ్చరైజ్డ్ చేయరు. ఆ పాలను మనం తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించి తాగాలి. ఒకసారి పొంగు వచ్చాక కూడా మరో 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉంచితేనే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది వీటిని కూడా ప్యాకెట్ పాలలాగా ఒక పొంగు రాగానే కిందికి దించి వినియోగిస్తున్నారు. ఆ పాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఎన్ఐఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యయనంలో భాగంగా అడ్డగుట్ట, వారసిగూడ ప్రాంతాల్లో 42 పాల నమూనాలు, 20 నీటి నమూనాలు, 24 పశువుల మేత నమూనాలను సేకరించి పరీక్షించారు. పాలలో 90.5% నమూనాల్లో మల బ్యాక్టీరియా ఉందని, 95.2% నమూనాల్లో ఈస్ట్, బూజు ఉందని తేలింది. అలాగే వాటిలో 3వ వంతు నమూనాల్లో సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాతో పాటుగా 31% నమూనాల్లో ఆహారాన్ని విషతుల్యం చేసే స్టెఫలోకోకస్ ఔరిస్ బ్యాక్టీరియా ఉందని, 12% నమూనాల్లో ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా కూడా ఉందని గుర్తించారు. ఇక 67% పశువుల మేత నమూనాల్లో ఆప్లటాక్సినల్ ఉన్నట్లు గుర్తించారు. ఆప్లటాక్సినల్ అంటే అత్యంత ప్రమాదకరమైన సహజ విష పదార్థాలు. ఇవి పశువుల దాన, మొక్కజొన్న, వేరుశెనగల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇక పశువులు ఈ కలుషిత మేత తినడం వల్ల ఆ విషం పాలలోకి చేరుతుంది. ఆ పాలను సేవించడం ద్వారా మనుషులకు అది చేరుతుంది. ఈ పాలను గర్భిణులు తాగితే పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉంటారని, వారిలో ఎదుగుదల సమస్యలుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.